నమస్తే. వెల్కమ్ టు గ్రోత్ పార్ట్నర్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళు జీఎస్టీ రేట్‌ని రెడ్యూస్ చేశారు చాలా ప్రొడక్ట్స్ మీద. అలాగే అగ్రికల్చర్ ప్రొడక్ట్ మీద కూడా జీఎస్టీ రేట్ చేంజెస్ అయింది. 12% ఉన్న జీఎస్టీ రేట్స్ 5%కి అవుతున్నది. అలాగే చాలామంది టాలీ యూజ్ చేస్తున్నారు. సో, టాలీలో జీఎస్టీ రేట్‌ని ఎలా చేంజెస్ చేయాలి అని నేను ఈరోజు చూపిస్తాను మీకు. ముందుగా ఒక ఎంట్రీ పాస్ చేసి చూపిస్తాను. ఓచర్, సేల్స్ ఓచర్, అలాగే డేట్ నేను 4 సెప్టెంబర్ అని తీసుకుంటున్నాను. పార్టీ నేమ్ క్యాష్ అని తీసుకుంటున్నాను. అలాగే సేల్స్ లెడ్జర్ సేల్స్ చూడొచ్చు. ఆల్రెడీ నేను స్టాక్ ఐటమ్స్ని క్రియేట్ చేసుకున్నాను. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్వాంటిటీ 1, అమౌంట్ 2500 అండ్ చూడొచ్చు మన ట్యాక్సేబుల్ రేట్ జిఎస్టీ రేట్ 12% అని ఉంది. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఇది క్యాల్కులేట్ అయింది 12% మీద. ఇప్పుడు దీన్ని సేవ్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు జిఎస్టీ రేట్ని ఎలా చేంజెస్ చేయాలి అని మీకు చూపిస్తాను. ముందుగా ఆల్టర్ స్టాక్ ఐటమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే చూడొచ్చు మనది 12% అని ఉంది. ఇక్కడ మోర్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది, క్లిక్ చేయాలి. కిందకి ఉంది జిఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ హిస్టరీ అని ఎంటర్ చేయాలి. ఇది 12% అని ఉంది. 22 సెప్టెంబర్ 25 నుంచి అప్లికేబుల్ అవుతున్నది. సో ఆ డేట్ ఎంట్రీ చేయాలి. అలాగే స్పెసిఫై డీటెయిల్స్ హియర్ ట్యాక్సేబుల్ ఎస్ 5% అని ఎంట్రీ చేసి నేను సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ ఒక ఓచర్లోకి వెళ్ళి ఒక ఎంట్రీని పాస్ చేసి మీకు చూపిస్తాను. డేట్ 23 సెప్టెంబర్, పార్టీ నేమ్ క్యాష్, సేల్స్ లెడ్జర్ సేల్స్, స్టాక్ ఐటమ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. క్వాంటిటీ 1, 2500 అండ్ చూడొచ్చు మనది ఆటోమేటిక్గా చేంజ్ అయ్యింది 5% అని. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ చూడొచ్చు మనది 5% మీద క్యాల్కులేట్ అయ్యింది. ఇలాగే మీరు కూడా టాలీలో చేంజెస్ చేసుకోవచ్చు. మీకు దీంట్లో ఏదైనా డౌట్స్ వస్తే డిస్క్రిప్షన్లో మన ఆఫీస్ నంబర్ ఉంది, మీరు కాల్ చేయండి. అలాగే మీకు టాలీ రిలేటెడ్ ఏదైనా సాఫ్ట్వేర్ కావాలంటే కూడా కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.